పరమాన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. రండి. కావాల్సిన పదార్థాలు: పాలు, కొంచెం పంచదార, బెల్లం 10 నిమిషాల ముందు నీళ్ళల్లో వేసుకుంటే నానిపోద్ది, బియ్యం, సగ్గు బియ్యం, నెయ్యి, క్రిస్మస్, యాలకుల పొడి, జీడిపప్పు. కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం రండి. గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాలు పోసుకోవాలి. ఫ్రెండ్స్, పాలు ఇలా మరిగిపోయి కదా, ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్న కడుక్కున్న బియ్యం వేసుకోవాలి. ఇలా అడుగెట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాగా మగ్గాలి. పక్కన ఇలా పరమాన్నం ఉడుకుతూ ఉండగా మనం గిన్నె పెట్టుకోవాలి. పక్కనే గిన్నె పెట్టుకుని కొంచెం తగినంత నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యి ఎంత అంత వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు, క్రిస్మస్ కొంచెం, పరమాన్నం అయిపోయింది ఫ్రెండ్స్. కానీ కొంచెం చల్లారకే అప్పుడు ఈ బెల్లం వేయాలి. ఇప్పుడు ముందు వేసేస్తాను. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత బెల్లం పాకం వేయాలి. ఇలాగా వడగట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పది నిమిషాలు చల్లారాలి ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాలు చల్లారితేనే కానీ బెల్లం వేయకూడదు. ఇప్పుడు ఫ్రెండ్స్ 2 స్పూన్లు పంచదార వేయాలి. పంచదార వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బెల్లమే కాదు, పంచదార కూడా వేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంటుంది పరమాన్నం. ఇది ఇప్పుడు చాలా 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 టేస్టీగా వస్తుంది. ఇది మామూలు టేస్ట్ కాదు ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది పరమాన్నం. ఇలా కొంచెం పంచదార, కొంచెం బెల్లం వేసుకుని చేసుకుంటే అబ్బా, దీని రుచే వేరండి. రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడి పరమాన్నం రెడీ. హాయ్ గైస్, మళ్ళీ ఫస్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు అయితే పరమాన్నం అయితే తినబోతున్నాం. చూస్తే అట్రాక్టివ్గా ఉంటే కొంచెం ఓకేనా. సో చాలా వేడిగా అనుకుంటా. ఒకసారి రాదు ఇంత టేస్టీగా ఎక్కడైతే సో